నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎండాకాలం వచ్చేసింది. ఎండాకాలంలో మనకి ఎక్కువగా దొరికేటువంటి ఫ్రూట్ అండ్ మన దాహాన్ని తీర్చేటువంటి ఫ్రూట్ అండ్ తక్కువగా ధరలో దొరికేటువంటి ఫ్రూట్ మనకి వాటర్ మెలోన్. వాటర్ మెలోన్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. సో మనకి దాహం వేస్తుందంటే చూడగానే వాటర్ మెలోన్ తినాలనిపించే విధంగా మంచిగా ఎర్రగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వెంటనే ఎక్కడ ఉన్నా కూడా వాటర్ మెలోన్ కొనుక్కొని మనం తినేస్తూ ఉంటాం. కానీ ఈ వాటర్ మెలోన్ కూడా కల్తీ చేస్తున్నారనే విషయం మీకు తెలుసా? వాటర్ మెలన్ కల్తీ అయిందని ఎలా తెలుసుకుంటాం? ఎస్, ఇవాళ అదే చూపించబోతున్నాం మన వీడియోలో. వాటర్ మెలోన్ని ఎలా కల్తీ చేస్తున్నారు, ఈ కల్తీని మనం ఎలా పసిగట్టాలని. సో అదే విషయాన్ని మనకు తెలియజేయబోతున్నారు స్మార్ట్ ఫుడ్ ల్యాబ్ సిఇఓ ఫణిప్రకాష్ గారు. హలో అండి. యా సార్, ఫ్రూట్స్ దాదాపుగా కల్తీ అవుతున్న విషయం మనకు తెలుస్తూనే ఉంది. కానీ ఇది కొంచెం తక్కువ ధరకు దొరికేటువంటి ఫ్రూటే కదా, దీన్ని కూడా ఏ రకంగా కల్తీ చేస్తున్నారు అనే అంశం తెలియటం లేదు. సో ఎలా కల్తీ జరుగుతుంది, ఆ కల్తీని ఎలా మనం తెలుసుకోవాలంటారు? ఇవన్నీ కూడా గ్రాస్ రూట్ లెవెల్లోనే జరుగుతాయి మేడం. గ్రాస్ రూట్ లెవెల్లో ఎప్పుడైనా ఒక క్రాప్ వచ్చినప్పుడు వెయిట్, ఇప్పుడు సూపర్ మార్కెట్స్కి సప్లై చేసినప్పుడు కానీ ఎక్కడైనా సరే వాళ్ళు అడిగే రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయంటే వెయిట్ బట్టి వాళ్ళకి సప్లై చేయమని చెప్తారు. సో వెయిట్, వాటర్ కంటెంట్ ఉండడం మాత్రమే వాళ్ళకి సప్లై చేయకపోతే వాళ్ళని వెండర్గా డిస్క్వాలిఫై చేస్తారు. సో సూపర్ మార్కెట్స్ దగ్గర ఒక సిస్టమ్ ఉంటుంది. కాబట్టి వేరే మీరు రెగ్యులర్ బయట అమ్ముకునేటప్పుడు స్ట్రీట్ వెండింగ్ దగ్గర కానీ ఎక్కడైనా అమ్ముతున్నప్పుడు అక్కడ రోడ్ల మీద మీకు అమ్ముతున్నప్పుడు మీకు ప్రాబ్లమ్ అక్కడ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే వాడికి రకరకాల ఐటమ్స్ వస్తాయి. ఐటమ్స్లో లైట్ వెయిట్ ఉంటుంది. లైట్ వెయిట్ దాంట్లో దే నో దట్ ఇట్ ఇస్ నాట్ హ్యావింగ్ ఏ కలర్ ఇన్సైడ్. అది కట్ చేస్తే కలర్ ఉండదు అన్న దాంట్లో వాడికి ఒక క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే వాడికి కొంతమంది చెప్తారు కట్ చేశాక టేస్ట్ బాగున్న తర్వాతనే పట్టుకెళ్ళని, కొంతమంది డెఫినెట్ గా ఇస్తారు, కొంతమంది చేయలేరు. ఆ చేయలేని వాళ్ళని చేసే కార్యక్రమే ఇది. వాళ్ళకి ఇది వాంటెడ్ టు సెల్, అది ఎట్లాగైనా అమ్ముడవ్వాలి. ఆ అమ్ముడవ్వాలన్న దాంట్లో కలర్ ఉంటే మళ్ళీ మళ్ళీ వస్తారు. అంటే ఇచ్చేది లో ప్రైస్కి ఇస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అది 200 రూపీస్ ఆర్ 250 రూపీస్ ఉంది పర్ కేజీ. అది జస్ట్ లైక్ దట్ 100 రూపీస్, లెస్ దెన్ 100 రూపీస్కి ఒక కాయ ఇస్తాడు. ఇస్తున్నాడు అనుకున్నప్పుడు ఎక్కువ మంది ఎక్కువ కాయలు కొంటారు. కట్ చేసినప్పుడు ఫస్ట్ కలరే అట్రాక్టివ్, కలర్ తర్వాత స్వీట్, రెడిష్ గా ఉంది, ఎంత బాగుంటుందో అని అనుకుంటాం. సో అందుకే అది జస్ట్ ఇంటి దగ్గర సింపుల్ గా కట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ మనం కొనుక్కుంటున్నప్పుడే వెయిట్ చూడాలి. వెయిట్ ని బట్టి హెవీ వెయిట్ ఉన్నప్పుడు మాత్రమే వాటర్ కంటెంట్ జ్యూసీ ఉంటుంది. ఓకే, సో డోంట్ రిస్ట్రిక్టెడ్ టు యువర్ సెల్ఫ్ ఫర్ ద కలర్. గివ్ ద ప్రయారిటీ టు ద బ్రిక్స్, అంటే షుగర్ కి వాల్యూ ఇవ్వండి. దీని గురించి మేము ఏంటంటే NIR ఫుడ్ స్కానర్ అనేది లాంచ్ చేస్తున్నాము. అది మీకు కట్ చేయకుండానే స్కాన్ తీసినప్పుడు ఫుడ్ ప్రోడక్ట్ లో అందులో కలర్ కలిపారా లేదా తెలుస్తుంది. రెండోది ఎంత స్వీట్నెస్ ఉందో కూడా తెలుస్తుంది. అలాంటి పబ్లిక్ ఒక చాయిస్ మనం ఇవ్వగలిగితే, అంటే యాజ్ ఆఫ్ నో ఈజ్ వెరీ కాస్ట్లీస్ట్ అఫేర్. అంటే ఇప్పుడు ఆల్రెడీ సూపర్ మార్కెట్స్ ఇన్ UK ఆర్ దుబాయ్ ఆల్రెడీ స్టార్టెడ్ దిస్ ప్రాక్టీసెస్. అది కూడా ఇండియా వచ్చేస్తుంది. సో వీఆర్ ఆల్సో అంటే ప్రెజెంట్ మన సూపర్ మార్కెట్స్ లో తీసుకున్నవన్నీ ఇవి మంచివే అని అనుకోవడానికి ఉంటుందా? ఎస్, మెజారిటీ. ఎందుకంటే వాళ్ళు డిస్క్వాలిఫై చేస్తారు. వాళ్ళు వెయిట్ లేకుండా తీసుకురండి. మీరు చెప్పిన ఈవెన్ కోకోనట్ ఆల్సో దే విల్ హ్యావ్ ఏ మినిమం 500 గ్రామ్. లెస్ దెన్ 500 గ్రామ్ దే నెవర్ అలౌ. పేమెంట్ దానికి ఎగ్నెస్ట్ గా ఉంటుంది. సో ఈచ్ వెయిట్ వాళ్ళు క్యాలిక్యులేటెడ్ గా ఉంటారు. ఏదైనా ప్రాబ్లం వచ్చినా వెండర్ ని డిస్క్వాలిఫై చేసే సిస్టమ్ వాళ్ళ దగ్గర ఉంటుంది. సో ఇలాంటి కల్తీ ఎక్కువగా మనం బయట వాటికి మీకు ప్రాబ్లం అంతా కూడా జరిగేది ఈ ఇండిజినస్ మార్కెట్ లో. బయట మాత్రమే ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వెండర్ సప్లై చేస్తే లాక్స్ లో, క్రోర్స్ లో టర్న్ ఓవర్ ఉంటుంది. కాబట్టి దే డోంట్ వాంట్ టు టేక్ ఎ రిస్క్. ఒక కాయ పోయినా డబుల్ అవుతుంది. ఇలాంటిదే జరిగినాయి. సో అది ఎలా ఉంటుందంటే ఇంపాక్ట్ క్రోర్స్ లో ఇంపాక్ట్ ఉంటుంది. సో ఆ స్ట్రీమ్ ఆఫ్ లైన్ లో చేయడానికి చాలా తక్కువ. మోస్ట్ ఆఫ్ ద టైం జరగదు కూడా. ఇక్కడ ఓపెన్ మార్కెట్ లో మాత్రమే ఈ ప్రాబ్లమ్స్. ఓపెన్ మార్కెట్ లోనే ఎడిబుల్ ఆయిల్స్ బ్లెండింగ్స్ కానీ ఇలా కలర్స్ కలపడం కానీ ఓపెన్ మార్కెట్ లోనే చేస్తారు. టార్గెటెడ్ పీపుల్ ఎవరు అనుకున్నప్పుడు లో ప్రైస్ లో ఎవరు కొంటారో వాళ్ళందరికీ ఇలాంటివి ఉంటారు. సో ఇప్పుడు దీన్ని ఎలా కల్తీ చేస్తారని చూపిస్తారా? ఇంటి దగ్గరే మనం కట్ చేసిన తీసుకుంటే జస్ట్ లైక్ కాటన్ తో చూసుకోండి. సో కట్ చేసినప్పుడే తెలిసిపోతుంది అది ఏ కలర్ ఉందన్నది. సో ఇక్కడ మీకు ఎక్కడ కూడా కలర్ రాలే. సో ఒరిజినల్ మీకు టచ్ అప్ చేసినప్పుడు ఎక్కడ కూడా కలర్ కూడా లేదు.
వేరే ఇప్పుడు ఏదైతే అడల్టెడ్ ఉందో కలర్ కలిపారో, అంటే సుడాన్ డైస్ ఇవన్నీ చిల్లీ పౌడర్లు ఎలా కలుపుతారో అవే డైస్ని వాళ్ళు దీనికి కూడా వాడతారు, అవి బ్యాండ్. ఓకే. సో ఇప్పుడు చూసి చూడండి, ఓ. ఇంత కలర్ ఉంది. ఇంత కలర్ ఉన్నటువంటి ప్రొడక్ట్లు కానీ మనం తింటే మన హెల్త్ గ్యారంటీ ఇంపాక్ట్ అవుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అవుట్ సైడ్ కొనుక్కునేటప్పుడు లో ప్రైస్లో వచ్చిందని కాదు, క్వాలిటీ మస్ట్. క్వాలిటీ ఉన్నది కొనుక్కోండి, కొనుక్కున్నది రైట్ ప్రొక్యూర్మెంట్ చేసుకోండి. అంటే ఈ ఇష్యూ అన్నది మీకు ఆ సూపర్ మార్కెట్స్లో జరగకపోవడం కారణం అది చెప్తుంది కదా, వెండర్స్ని డిస్క్వాలిఫై చేసే ప్రాక్టీస్ ఉంటుంది. సో ఇలా కలరైజ్డ్ అయినటువంటి ఫుడ్ తీసుకోవడం వల్ల వచ్చే హెల్త్ ఇష్యూస్ ఎలా ఉంటాయి? ఇందులో హెవీ మెటల్, కలర్ అంటేనే హెవీ మెటల్స్ ఉంటాయి మేడం. హెవీ మెటల్స్ ఉన్న ఏ ప్రోడక్ట్ మనము కన్జ్యూమ్ చేస్తున్నా రెగ్యులర్గా, అంటే ఇట్స్ నాట్ ఓన్లీ వాటర్ మిలన్, మీరు బెవరేజెస్ ఏదైనా సరే, బెవరేజెస్ అన్నింటిలోనూ కూడా కలర్స్ ఉంటాయి. నాకు ఇంటర్నేషనల్ సినారీ ఏం చేశారంటే కలర్ వేయడం మానేశారు. మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిందంటే బెవరేజెస్లో కలర్స్ రావట్లేదు ఇప్పుడు, ఓన్లీ ఫ్లేవర్ మాత్రమే ఉంటుంది. కానీ ప్యాకింగ్ మాత్రము దానికి రిలేటెడ్ కవర్ ప్యాకింగ్ మాత్రమే వేస్తున్నాడు, లోపల కలర్ వేయట్లేదు. ఓకే, బయట కలర్ చేసినటువంటి పేపర్ వేయడం వల్ల అది మనకి ఆ కలర్ గా కనిపిస్తుంది. అది ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్ నౌ దే ఆర్ చేంజింగ్ దెమ్సెల్ఫ్. అలాగే ఇండియాలో కూడా ఈ కలర్ లేనటువంటి ప్రొడక్ట్లతో ఇండియాలో లాంచ్ చేయాలి, అంటే చేయాలని నేను అనుకుంటున్నాను. అంటే మోస్ట్ ఆఫ్ ది థింగ్ అగైన్ ఈ కలర్స్ అన్ని కూడా కంట్రోల్డ్ బై డిపార్ట్మెంట్ ఉండాలి. అంటే అది ఎఫ్ఎస్ఎస్సి చేతిలో ఉన్నా, లేదా సిమిలర్గా మిథనాల్ ఇథనాల్ ప్రాక్టీస్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎలా కంట్రోల్ చేస్తుందో ఫర్ ఇండస్ట్రీ సప్లై, అలాగే ఎడిటివ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ కలర్స్ హ్యాస్ టు బి కంట్రోల్డ్ బై వన్ డిపార్ట్మెంట్. అది ఎఫ్ఎస్ఎస్సిలో ఒక వింగ్గా అయినా ఉండాలి, లేదా ఖచ్చితంగా అది ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎవరికో ఒకరికి అప్పచెప్పాలి. సో అప్పుడు మాత్రమే దీనికి లెక్కలు వస్తాయి. లెక్కలు వచ్చినప్పుడు కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో వాడడం మొదలు పెడతారు. అప్పుడు పబ్లిక్ హెల్త్ ఒక స్ట్రీమ్ లైన్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి ఎండాకాలంలో వచ్చేటువంటి వివిధ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటి మీద కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఏది మంచిది ఏది చెడ్డది తెలుసుకొని మాత్రమే కొనుక్కోవడం చాలా మంచిది. సో అందులోనే భాగంగానే ఈరోజు మనకి వాటర్ మెలోన్ ఎలా కల్తీ అవుతుంది అనే విషయాన్ని వివరించారు మనకి ఫణి గారు. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, సో ఇదేమో కలర్ లేనటువంటి వాటర్ మెలోన్, ఇది కలర్ ఉన్నటువంటి వాటర్ మెలోన్. మనం కట్ చేసిన తర్వాత కూడా దీని వేరియేషన్ అనేది క్లియర్గా తెలుస్తుంది, దగ్గర నుంచి చూస్తే క్లియర్గా తెలుస్తుంది. యాజ్ వెల్ యాజ్ దాన్ని ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా చూపించారు కదా. సో మనకు ముట్టుకుంటే ఈ కలర్ కూడా తగులుతుంది అనమాట. సో ఈ కలరైజ్డ్ అయినటువంటి ఇలాంటి ఫ్రూట్స్ తీసుకోవటం వల్ల మనకి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఇలాంటి వాటిని అవాయిడ్ చేయండి. సమ్మర్ వచ్చింది కాబట్టి సమ్మర్లో వచ్చేటువంటి మామిడి పళ్ళు కావచ్చు, లేకపోతే ఇలాంటి వాటర్ మెలోన్స్ కావచ్చు, ఇవన్నీ మంచి కలర్ఫుల్గా కనిపించేటప్పుడు ఇవి చాలా బాగుంటాయి, మంచి ఫ్రూట్స్ అని అనుకొని మనం తీసుకుంటూ ఉంటాము. బట్ అక్కడే పొరపాటు జరుగుతూ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే చాలా తక్కువగా వచ్చేటప్పుడు డెఫినెట్గా అందులోని కల్తీ జరిగిందనే విషయాన్ని కూడా మనం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లోనే అవేర్నెస్ కలిగి ఉండడం ఎంతో అవసరం. థ్యాంక్ యూ.